హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇక పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని ఆసుపత్రికి వెళ్తానని ఆయన చెప్పినా పోలీసులు నిరాకరించారు. తామే ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ అడ్డుకున్నారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరికపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, శంభూపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టారు, మనకి సపరేట్ చట్టం పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు నేను ఏమంటున్నా, నన్ను అలౌ చేయండి. ఇప్పుడు నన్ను అలౌ చేయించి నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. సరే, నాతోనైతే ఇప్పుడు మా ఊళ్ళో క్యాడర్ అంతా చేసి మేము ముగ్గురం పోం, నేను మా ఎమ్మెల్సీ గారు మా వాళ్ళు పోతాం, మేము ఇద్దరం పోతాం. మా తరఫు నుంచి ఇప్పుడు నాగేంద్ర గారు అయితే వేరు కదా, పోవాలి కదా. మేము పోకపోతే ఎట్లా చెప్పండి. నేనేం యుద్ధం చేస్తాను, నేను అస్సలే అంటలేదు. నేనేమంటున్నా, దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను గాంధీ గారి ఇంటికి పంపివ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారికి ఇచ్చిన పర్మిషన్ మాకు ఇస్తే మేము కూడా అప్లై చేస్తాం. ఇప్పుడే అదేమని ఉంటుంది అంటే కాదు, ఇప్పుడు పర్మిషన్ లేదని మాకు దానం నాగేందర్ గారు పర్మిషన్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు హౌస్ అరెస్టులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కేవలం బీఆర్ఎస్ శ్రేణులను మాత్రమే అరెస్టు చేయడం అప్రజాస్వామికమంటూ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలన్నారు హరీష్ రావు. రైతుకు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఈ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం షంబీపూర్ రాజు నివాసం దగ్గర ఉన్నాం. షంబీపూర్ రాజు నివాసం నుంచి అరకపూడి గాంధీ నివాసానికి బయలుదేరేందుకు పాడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజులు కార్యకర్తలతో సహా బయలుదేరారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్రమత్తమై వారిని కాన్వాయ్ ఎక్కకుండానే నిరోధించగలిగారు. వారిని ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. హౌస్ అరెస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉండడంతో నేతలు కూడా, అంటే స్థానిక కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినా పోలీసులు అంటే హౌస్ అరెస్ట్లో ఉండడంతో వారిని ఎవరిని కూడా కలిసేందుకు అనుమతించడం లేదు. ఈ పరిస్థితుల్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ బీఆర్ఎస్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారన్న ఆ వాదనను తెరపైకి తెస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరిని కూడా ఎండగడుతున్నారు.
ఎండగడుతున్నారు. గతంలో చూసుకుంటున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా నిన్న ఈ రోజు 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. పోలీసులు పూర్తిగా హౌస్ అరెస్ట్ చేయడంతో ఈ షమీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలు తమ అంటే ఈ నివాసంలోనే ఉన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరి మేడ్చల్ అంటే మేడ్చల్ నియోజకవర్గ మేడ్చల్ జిల్లా నుంచి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి అక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ నుంచి ఈరోజు ఉదయం బయలుదేరేందుకు షమీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదు ర్యాలీకి, మీరు అక్కడికి వెళ్ళలేరంటూ నిరోధించగలిగారు. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాబోయే అంటే గాంధీ నివాసానికి వెళ్లేందుకు దానం నాగేందర్కు ఎలా అనుమతిస్తారు, తమకు అనుమతి ఎందుకు ఇవ్వరంటూ పోలీసులు నిలదీశారు. తన ఒక్కరికి అనుమతి ఇచ్చినా ఖచ్చితంగా వెళ్ళి గాంధీని సన్మానం చేసి వస్తానని చూపించినా పోలీసులు మాత్రం కౌశిక్ రెడ్డిని అక్కడే నిలువరించగలిగారు. వారిద్దరిని కూడా షమీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిని ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున ఈ షమీపూర్ రాజు నివాసం చుట్టూ కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా పూర్తిగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలను ఈ ఉదయం అంటే గత అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు నివాసం దగ్గర కూడా కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. నిన్న జరిగిన తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయం కావడంతో చికిత్స కోసం వెళ్తానని చెప్పినా పోలీసులు తామే తీసుకెళ్తామనడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పలువురు సీనియర్ నేతలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హరీష్ రావును కలిసేందుకు ప్రయత్నం చేసినా పోలీసులు వారిని అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అంటే అరికపూడి గాంధీ నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ పోలీసుల గృహ నిర్బంధంతో ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముందర కూర్చోమ్మా. సరిపోదు